సో ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వాలు వాళ్ళ స్థాయిలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అవి ఇంకా ఆ బాలారిష్ట దోషాల్లోనే ఇంకా నడుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వాలు ఏం చేస్తే ప్రకృతి వ్యవసాయం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి? రైతులకు కరెక్ట్ నాలెడ్జ్ని అందే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. కొన్ని విధానాలు పక్కన ఉంచి రైతు ఏం చేస్తే రైతు బాగుపడతాడు, ఏం స్టెప్స్ తీసుకుంటే మనం అందరూ మంచి ఆహారం తినగలుగుతాము అనేది ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాల. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రైట్ స్టెప్ తీసుకునిందండి. ప్రకృతి వ్యవసాయంలో పండించిన దినుసులు కానీ బియ్యం కానీ రైతుల దగ్గర కొంచెం 15% ఎక్స్ట్రా పే ఇచ్చి కొనుక్కునేదానికి మొదలుపెట్టింది దేవునికి ప్రసాదం చేయడానికి. అది ఇట్స్ గుడ్ స్టెప్. అలాంటి స్టెప్స్ ప్రతి ఊరు చేయాలి. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది చిన్నపిల్లలకి పోషక విలువలు అందించే స్కీమ్ ఉంది. దానికి ప్రకృతి వ్యవసాయం పండించిన ఉత్పత్తులు వాడుకోవాలా. అంటే మీరు అన్నట్టుగా మిడ్ డే మీల్ స్కీము, అలాగే న్యూట్రిషన్, అలాంటి ఫుడ్ అలాంటి వల్ల పిల్లలకి అలాంటిది గవర్నమెంట్ ముందుకు వస్తే మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిడ్ డే మీల్ స్కీమ్కి అందించగలిగే సత్తా మన దగ్గర ఉందంటారా? సడన్గా ఇమీడియట్గా దేశమంతా ఒకేసారి కొనేరు కదా. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవన్నీ చేయాలంటే స్టేట్ టు స్టేట్ చేసుకుంటూ పోవాలంటే ఎన్నో రోజులు పడుతుంది. అప్పుడు రైతులు ముందుకు వస్తారు, రైతులు ఎంతమంది హ్యాపీ అవుతారు, ఇంకా మంది నేచర్ ఫార్మింగ్లోకి రాగలుగుతారు. ఇప్పుడు చాలా మంది కొందరు పండించేసి ఎట్లా అమ్ముకునేది, మేము దీన్ని ఎట్లా రీచ్ అయ్యేది అనేది నేను నోటీస్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమందికి ఇందిరాని వరి విత్తనాలు ఇచ్చినాను, కృష్ణవేహి వరి విత్తనాలు ఇచ్చినాను, కుజుబడి మంచి విత్తనాలు ఇచ్చినాను, దేశీ విత్తనాలు అంతా పండిస్తే దీన్ని ఎలా అమ్ముకుంటే చెప్పండి సార్ అంటే నేను కొన్ని చెప్పలేకపోతున్నాను. అందుకే నేను వాళ్ళని దీనికోసం నేను ఎక్కువ మందికి దీన్ని ఒక మోర్ పబ్లిసైజ్ చేయాలనేసి నేను ఒక మోటివేషన్ చేస్తున్నా. కానీ అట్లా ఎంతమందిని చెప్పుకుంటూ పోవడం చెప్పండి. అందుకని దీనికి సపోర్ట్గా గవర్నమెంట్ అనేది వచ్చి ఒక నేచర్ ఫార్మింగ్ సర్టిఫికేట్ ఇప్పించి, ప్లస్ దీని గురించి కొంచెము అక్కడక్కడ ఫ్లెక్సీ మోడ్లు సక్సెస్ స్టోరీస్ రాసినారంటే అందరూ నిలబడి చూస్తారు ఏంటి ఇది, ఎందుకు గవర్నమెంట్ మరి యాక్షన్ తీసుకుంటా ఉంది. అప్పుడు ఇంకా మంది రైతులు ఎంతో బాగుపడతారు. రైతులు బాగుంటే సమాజానికి మంచి ఆహారం ఇవ్వగలుగుతారు. మేము చేసే విధానాలు, మేము ఇలా మాకింత ఇన్కమ్ వస్తుంది, మేము దీన్ని ఎక్కువ మందికి ఆహారాన్ని అందిస్తున్నాం, సంథింగ్ నా గురించి నేను చెప్పాము. వాళ్ళని పిలిచిన కారణం అదే కాబట్టి రైతులు తెలుసుకోవాలని అడిగారు. నేను చెప్పాను ఖచ్చితంగా మాకేమి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ రైతుకి జనరల్గా మామూలు రసాయన మందులు వాడి ఎక్స్ట్రా చేసి